హలో ఎవ్రీవాన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మీకు నా డైలీ రొటీన్తో పాటు సెల్ఫ్ కేర్కి సంబంధించిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇందాక మీరు చూసిన ఆ బాబా వీడియో వచ్చి నిన్నటి రోజుది, గురువారం రోజు బాబా గుళ్ళో ఇలా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పూజలు ఇంకా బాబా అలంకరణ అలా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చి వెన్స్డే రోజు తీసిన వీడియో. ఆ రోజంతా నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. అలాగే కొన్ని చిట్కాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ నిద్ర లేస్తుండగానే 6 o'clockకి వంటిల్లు అయితే ఇలా కనిపిస్తూ ఉంది కదా, కానీ వంటంతా అయిపోయేసరికి కిచెన్ అంతా చాలా మెస్సీగా అయిపోతుంది. మీతో అది కూడా షేర్ చేసుకుంటాను, చూపిస్తాను ఎలా ఉంటుందో. అండ్ ఇది వచ్చి టొమాటో పికిల్ అనమాట, నిలువ పచ్చడి. ముందు రోజు నైటే పెట్టాము, అది ఇంకా ఇప్పుడు తీసి బాటిల్స్లో పెట్టాలి. మార్నింగ్ లేచిన వెంటనే కనుక మనము ఇలా రెడీ అయ్యాము అంటే డే అంతా చాలా ఫ్రీ టైం దొరుకుతుంది మనకి. కాదు ఇంటి పని అంతా చేసుకొని లాస్ట్లో రెడీ అవ్వచ్చు అని అనుకుంటే మాత్రం ఇంకా అది అలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. అండ్ డేలో కూడా మనం చాలా టైం అంతా వేస్ట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ మనం కనుక ఇలా రెడీ అయ్యాము అంటే డేలో చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. ఇక డే టైం అంతా కూడా మనం చాలా యాక్టివ్గా కూడా ఉండగలము. ఈ మధ్య నేను మీషో నుంచి చాలా బ్లాక్ బీడ్స్ ఆర్డర్ పెట్టాను. త్వరలో మీకు ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను, ఇంకా వీడియో తీయలేదు. అండ్ ఇది వచ్చి లాంగ్ చైన్ బీడ్స్ అన్నమాట. డైలీ వేర్కి ఇంట్లో ఉండేదానికి లాంగ్ బీడ్స్ ఏం బాగుంటాయని మీరు అనుకోవచ్చు, కానీ ఇలా ప్లెయిన్ శారీస్ మీదకి లాంగ్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకున్నాము అంటే కనుక చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది మనకి. నా దగ్గర ఎక్కువగా మేకప్ అంటూ ఏమి ఉండదండి, జస్ట్ కాజల్ పెట్టుకుంటాను. అది కూడా నాకు ప్రీ స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి అలవాటు అయ్యింది. తర్వాత ఇంకా వింటర్ కాబట్టి కొంచెం మాయిశ్చరైజర్ వాడుతున్నాను. అండ్ నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి దివిజాకి లంచ్ ప్యాక్ చేయాలి కాబట్టి వంట స్టార్ట్ చేసేసాను. ఏదైనా కొంచెం 2-3 వెరైటీస్ ఏదైనా చేయాలి అనుకున్న రోజైతే ముందు రోజే కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నాము అంటే మనకి నెక్స్ట్ డేకి చాలా టైం సేవ్ అవుతుంది. సో నేను ఈరోజు పప్పుచారు చేసి గోరుచిక్కుడు వేపుడు చేద్దామని అనుకున్నాను. సో గోరుచిక్కుడు అంతా ముందు రోజే నేను అవి కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఇలా రెడీ అయిపోయిన వెంటనే ఇంకా అవి బాయిల్ చేశాను. అలాగే పప్పు చారు కోసం అని చెప్పి పప్పు ఇలా ఉడకబెడుతున్నాను. ఎవ్రీడే మార్నింగ్ ఏదో ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తాగడం అలవాటు అనమాట. అది థైరాయిడ్ డ్రింక్ కానీ లేకపోతే ఫెన్నల్ టీ కానీ ఇలాంటివి ఏవైనా తాగుతూ ఉంటాను. కానీ రీసెంట్గా అమ్మ ఊరి నుంచి చాలా నిమ్మకాయలు పంపించారు. ఆ నిమ్మకాయలు కనుక ఈసారి వేస్ట్ చేసావంటే కనుక చూడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు. సో అందుకని నేను ఈ మధ్య రెగ్యులర్గా ఇలా హనీ వాటర్ తీసుకొని వామ్ వాటర్లో హనీ ఇంకా నిమ్మకాయ పిండుకొని తాగటం చేస్తున్నాను అనమాట. దీని గురించి నేను ఫస్ట్ బెల్లీ ఫ్యాట్ కట్టర్ అని చెప్పి దీని గురించి విన్నాను. బట్ అప్పటి నుంచి కూడా దీనివల్ల నాకు ఉపయోగం ఉందో లేదో తెలియదు, కానీ ఇలా వామ్ వాటర్లో హనీ వేసుకొని తాగటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. ఈరోజు మీకు నేను ఒక టిప్ షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, అది పప్పుచారు చిక్కగా రావడానికి నేను రీసెంట్గా ఇలా చేస్తున్నాను. చాలా చిక్కగా వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే పప్పు అడుగునంతా పేరుకుపోతుంది, పైన అంతా వాటర్ తేలుంటాయి అన్నమాట. పిల్లలు ఏం చేస్తారు, పై అంతా వేసుకుంటారు, అడుగున పప్పు అంతా మిగిలిపోతుంది. పప్పుచారు చాలా చిక్కగా సాంబార్ కన్సిస్టెన్సీ లాగా రావాలి అని అనుకుంటే గనక మనం పప్పు ఉడకబెడతాం కదా, జనరల్గా అయితే మనము ఆ ఉడికిన పప్పుని పప్పు గుత్తితో వేనిపి పప్పుచారులో వేస్తుంటాం. అలా కాకుండా మిక్సీలో ఇలా మెత్తగా పేస్ట్ చేసాము అంటే కనుక పప్పుచారు చాలా చిక్కగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల పప్పు అడుక్కు చేరుకొని పైన అంతా సాంబారు కింద పప్పు అలా లేకుండా కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి నేను చూపిస్తున్నాను. జనరల్గా సాంబార్లో చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి, బేబీ ఆనియన్స్. అవైతే చాలా టేస్ట్ బాగుంటాయి అని చెప్తారు. టేస్ట్ ఏమో కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది. అది నార్మల్ ఆనియన్స్ 70 రూపీస్ ఉంటే అవి 170 రూపీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ టేస్ట్ ఉల్లిపాయలు రావాలి అంటే మనము పెద్ద ఆనియన్స్ ఉన్నా సరే రెగ్యులర్గా కట్ చేసుకుంటున్నట్టు పొడవుగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక్క ఆనియన్ని ఇలా స్లైసుల్లాగా కట్ చేసుకొని కొంచెం మందంగా ఉండేలాగా స్లైసుల్లాగా కట్ చేసుకున్నాము అంటే సేమ్ అదే టేస్ట్ వస్తుంది సాంబార్లో. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు తర్వాత నిజంగానే ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆనియన్ చాలా టేస్టీగా అయిందని.
తర్వాత ఈరోజు సాంబార్ చాలా సింపుల్గా జస్ట్ సొరకాయ ముక్కలు ఒక్కటి వేస్తున్నాను నేను. మొన్న క్రిస్మస్ హాలిడేస్కి వెళ్ళొచ్చినప్పుడు ఊరి నుంచి వస్తూ తోటలో నుంచి చాలా వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. అవన్నీ అయిపోయేంత వరకు కూడా రోజు మార్చి అవే చేస్తూ ఉన్నాను. స్టార్టింగ్లో మీకు టొమాటో పికిల్ చూపించాను కదా, ఆ టొమాటో పికిల్ కూడా ఊరి నుంచి తీసుకొచ్చిన టొమాటోస్తోనే చేశాను అనమాట. చిన్నప్పుడు అమ్మ చేసే పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో ఎలాంటి సాంబార్ పౌడరు అలాంటివి వేయకపోయినా కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఇన్నేళ్లకు నేను మళ్ళీ అదే టేస్ట్ వచ్చేలాగా నేర్చుకోగలిగాను. ఒక సైడ్ సాంబార్ చేస్తూనే ఇంకొక సైడ్ గోరుచిక్కుడుకి ఇలా ఆనియన్స్ వేయిస్తున్నాను అనమాట. మీరు చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని సాంబార్లో వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి సాంబారు, అలాగే చిక్కగా కూడా వస్తాయి అన్నమాట. అలాగే గోరుచిక్కుడు వేపుడు కూడా అవి ముందే మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఫ్రై చేయటం చాలా ఈజీ అవుతుంది. పప్పు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటే బెటర్ అండి, లేకపోతే ఆ వేడికి మిక్సీ అంతా పప్పు అంతా బయటికి చిందే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంకొక చిట్కా ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ఇది వచ్చి చింతపండు పేస్ట్. మనం పులిహోర కోసం ముందే చింతపండు పేస్ట్ ఇలా రెడీగా పెట్టుకుంటాం కదా. ఒకరోజు చింతపండు పులిహోర చేస్తున్నప్పుడు నేను పేస్ట్ ఎక్కువగానే చేశాను. దాన్ని ఇలా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గనక ఎమర్జెన్సీ టైంలో మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ లేదా ఎప్పుడన్నా పులిహోర చేసుకోవాలనుకున్నా కూడా అది రెడీగా ఉంటుందన్నమాట. అలాగే కరివేపాకు వచ్చి తాలింపులో కాకుండా ఇలా చారు ఉడుకుతున్నప్పుడు గనక మనము ఇలా వేసాము అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వంటంతా అయిపోయి దివిజ క్యారేజ్ పెట్టేసిన తర్వాత కిందకు వెళ్ళి పాలు తెచ్చుకుందామని అనుకున్నాను. ఇప్పుడైతే టైం 8:30 అయిందండి. బట్ మంచు ఉంది. మీకు ఫోన్లో అయితే సరిగ్గా కనిపించట్లేదేమో కానీ చాలా చలిగా ఉంది. మార్నింగ్ అవర్స్ పెరిగే కొద్దీ కూడా ఇంకా మంచు అలా కనిపిస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ అసలు చలే లేదు. బెంగళూరులో చలి వచ్చిందని సంతోషపడాలో చలికి భయపడాలో అర్థం కావట్లేదు. అయిపోయింది, వంటంతా అయిపోయి డివిజన్ స్కూల్కి పంపించిన తర్వాత ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో. ఇక్కడ చూసారు కదా, ఈ కంటైనర్లో నేను పెరుగు తోడు పెట్టాను. ఇలా కూడా పెరుగు తోడు పెడతారా అని మీరు అనుకోవచ్చు, బట్ ఆ రోజు అలా జరిగిపోయింది. ఇది వచ్చి పండుమిరపకాయ పచ్చడి చేయమని చెప్పి అడిగాడు భవేష్. టిఫిన్కి ఉప్మా కావాలని అడిగాడు. ఉప్మా వాళ్ళ నాయనమ్మ చేసినట్టు ఉండాలి, దాంట్లోకి పండుమిరపకాయ పచ్చడి చేయమ్మా అని అడిగాడు. నేను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మా అత్తయ్య ఉప్మా చేయటంలో స్పెషలిస్ట్ అని. చిన్న పిల్లలకి కూడా నచ్చుతుంది. హాస్టల్ నుంచి వచ్చాడు, ఇంటి ఫుడ్ చికెన్ అడుగుతాడో బిర్యానీ అడుగుతాడో అనుకుంటే వాడు నాయనమ్మ చేసిన ఉప్మా చేయమని అడిగాడు. ఇక బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత నేను కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈ కౌంటర్ టాప్ ఒక్కటే కొంచెం మెస్సీ అవుతుంది కామన్ వంట చేసేటప్పుడు. అండ్ గిన్నెలన్నీ కూడా షింక్లో వేసేసి ముందు కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు తోమడం స్టార్ట్ చేశాను. మీరు వెనక గమనించినట్టయితే షింక్ ఓవర్ఫ్లో అవుతుంది కదా, అలా ఎన్ని గిన్నెలైనా తోమచ్చండి, అది 1/2 అవర్లో అయిపోతుంది. బట్ ఈ స్టవ్ క్లీనింగ్ ఒక్కటే 1/2 అవర్ తీసుకుంటుంది. అదొక్కటే నాకు బాగా టైం టేకింగ్ కిచెన్లో. ఇప్పుడు ఇక్కడ చలి ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా ఈవినింగ్ కానీ మరీ ఎర్లీ మార్నింగ్ కానీ గిన్నెలు తోముకోవటం కష్టం. సో ఏవైనా ఇప్పుడే మార్నింగ్ 11 to ఆఫ్టర్నూన్ 4 లోపు గనక మనం క్లీన్ చేసుకున్నాము అంటే నీళ్లు కొంచెం నార్మల్గా ఉంటాయి, లేదంటే చాలా చల్లగా ఉంటాయి అన్నమాట. స్టవ్ అంతా క్లీన్ చేసేసి స్టవ్ చుట్టూ ముగ్గు పెట్టేసాను. ఇంకా మధ్యాహ్నంకి వంట ఏం లేదు, నాకు భవిష్కి జస్ట్ రైస్ పెట్టుకోవడమే. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతి హౌస్ వైఫ్ చేసే పనులే ఇవన్నీ. కొత్తగా నేనేమీ చేయట్లేదు. ఇంత బిజీ లైఫ్లో కూడా మనకంటూ కొంచెం టైం కేటాయించుకోవాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇలా సెల్ఫ్ కేర్ తీసుకోవటం వల్ల, మీ టైం అంటూ మన కోసం కొంచెం టైం కేటాయించుకోవటం వల్ల మనకి చాలా వరకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతే ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటాం, దానివల్ల మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. పనంతా మనమే చేసేయాలి, పనులన్నీ ఒకేసారి చేసేయాలి అనే ఆలోచనతో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము. ఇది మ్యాక్సిమం మన హౌస్ వైఫ్స్ అందరికీ ఉండేదే. దాంతో మనమే చాలా స్ట్రెస్ క్రియేట్ చేసుకొని దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా సతమతం అవుతూ ఉంటాము. మనకి మెయిడ్ ఉంటే ఓకే, కానీ ఒకవేళ లేకపోతే గనక ఉన్నా లేకపోయినా కొన్ని పనులైతే ఖచ్చితంగా అవన్నీ మనమే చేయాలి. వంట చేయటం కానీ, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటం కానీ, పిల్లల హోంవర్క్లు, కూరగాయలు తెచ్చుకోవడము, ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. అవన్నీ మనమే చేయాలి ఎలాగైనా. అలాంటప్పుడు హడావిడి లేకుండా చేసుకుంటే చాలా బెటర్ అని నేను అంటాను.
దానికోసం మనం ముందే ఒక టు డూ లిస్ట్ ఏర్పాటు చేసుకోవటం కానీ, లేకపోతే కొంచెం స్లోగా అయినా సరే, అంటే అన్నీ ఒకేసారి అయిపోవాలి అన్న హడావిడి లేకుండా స్లోగా అయినా సరే 1 by 1 చేసుకున్నాము అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు పనికి మధ్యలో మనము ఒక 10 minutes బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఇంటర్వల్స్లో పని చేయాలి అంటే మనకి ముందు ప్రియారిటీస్ తెలిసి ఉండాలి. అంటే ఫస్ట్ ఏ పని చేస్తే ఆ టైంకి అది ఇంపార్టెంటో అని అలా ప్రియారిటీ వైజ్ పని చేస్తూ పనులు ఫాస్ట్గా టైంకి చేస్తూ కూడా మనము రిలాక్స్డ్గా ఉండొచ్చు అనమాట. సెల్ఫ్ టైం అంటే ఏంటి? సెల్ఫ్ టైం అంటే మనల్ని మనం డే టు డే ఇంప్రూవ్ చేసుకోవడం. దానికి మనం ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ గురించి కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, పాలిటిక్స్ కానీ, ఏవైనా ప్రొడక్టివ్ అనిపించేవి చేయాలన్నమాట. అంటే మనకి ఏది ఇంట్రెస్ట్ దాని మీద కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, లేదా దేవునికి సంబంధించిన శ్లోకాలు మనం నేర్చుకోవటం కానీ, మన పిల్లలకి నేర్పించటం కానీ, అలాంటివన్నీ చేయొచ్చు అనమాట. నాకు సెల్ఫ్ టైం అంటే ఫ్రెండ్స్తో కూర్చొని చిట్ చాట్ చేయటము. చిట్ చాట్ వల్ల మీకేం ఉపయోగం వస్తుంది అనుకోవచ్చు, కానీ అదైతే ది బెస్ట్ మెడిసిన్ అండి. మెంటల్ స్ట్రెస్ రిలీవ్ చేయడానికి కానీ, మనకి హ్యాపీగా ఉంచడానికి నాకైతే అది బెస్ట్ మెడిసిన్ అని చెప్పాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అపార్ట్మెంట్లో ఒకరోజు ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే కంపెనీ వాళ్ళు వచ్చి ఇలా లేడీస్కి ఫ్రీ ఫేషియల్స్ అన్నారు. వాళ్ళు చేస్తారేమో అనుకొని వెళ్ళాం, కాదు, వాళ్ళు క్రీమ్లు అవన్నీ ఇచ్చి మనతోనే చేయించారు. ఇదైతే నాకు బాగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఫేషియల్ చేసేటప్పుడు ఈ ఫింగర్ మూమెంట్స్ అవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పి నేర్పించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది సెల్ఫ్ టైం అంటే ఏంటి అని. నాకైతే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయటము, అదే కాకుండా ఇంకా మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదా పూజ చేసుకోవచ్చు. రోజులో కొంత టైం, కొన్ని నిమిషాలైనా సరే మెడిటేషన్ కానీ, ప్రేయర్ అంటే పూజ, ప్రార్థన ఏవైనా సరే మనకు లభించిన దానికి కృతజ్ఞతగా దేవునికి థ్యాంక్ యూ చెప్పచ్చు. అది మనము ఇలా పూజించుకుంటున్న దేవుడికా లేకపోతే కనపడని ఆ విశ్వానికా అనేది అది మీ ఇష్టం అన్నమాట. ఇలా చేయగలిగితే గనక మన లైఫ్ చాలా బ్రైటర్ సైడ్ వెళ్తుంది అండ్ అలాగే చాలా పాజిటివ్గా కూడా మారిపోతుంది. కొంతమందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది, రోజంతా ఏం చేశారు అని. ఆ డైరీ నుంచి మనము తప్పులు ఏమైనా చేస్తున్నామంటే కరెక్ట్ చేసుకోవడానికి కానీ దేనికైనా అది ఉపయోగపడుతుంది. సెల్ఫ్ టైం అంటే అచ్చం మనమే మన కోసం టైం స్పెండ్ చేసుకోవటమే కాదండి. ఈ సెల్ఫ్ టైంలో మనము ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా ఇంక్లూడ్ అవుతుంది. మనము హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి, మన బాండింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనము ఫ్యామిలీతో ఎలాంటి టైం స్పెండ్ చేస్తున్నాం అంటే క్వాలిటీగా స్పెండ్ చేస్తున్నామా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే గివింగ్ టైమ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ హెల్దీ రిలేషన్షిప్స్ అండి. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నేను ఈ వీడియోలో షేర్ చేసిన టిప్స్ మీ అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.